నేను బజ్జీలు దొంగిలించినందుకు 15 రోజులు కారాగార శిక్ష విధించారు. ఈ మట్టి ఇక్కడికి ఎలా వచ్చింది? విజయనగర రాజ్య వ్యవస్థ అస్సలు సరిగ్గా లేదు. నేను మీ మాటతో ఏకీభవిస్తున్నాను. తామిరువురు నిజం వచించారు. అప్పట్లో ఇలా ఉండేది కాదు. ఉన్నట్టుండి మహారాజు గారికి ఏమైందో ఏమిటో ఆలోచించకుండా విచక్షణారహితంగా శిక్షలు విధిస్తూ ఉన్నారు. అది ఇంత కఠినమైన శిక్ష. సరే, నేనైతే దొంగనే, కానీ మీరు విజయనగరానికి తెహరానికి గౌరవం తెచ్చేవారు. అలాంటి మిమ్మల్ని కూడా మహారాజు గారికి ఇప్పుడు చాలా గర్వం వచ్చేసింది. తను ఎవరికి కూడా మర్యాద ఇవ్వడం లేదు. చూడండి దొంగ మహాశయ, క్షమించండి మిత్రమా, తమరింత తుచ్చమైన కార్యం చేయాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది? బజ్జీలు కావాలంటే ఎవరైనా అడగొచ్చు కదా. అంటే నేను అడుక్కోవాలా? దొంగిలించడం కంటే మంచిదే కదా. ఇప్పుడు మీరు చిన్న దొంగ కదా, అది మీకు అర్థం కాదులేండి. నేనేమి చిన్న దొంగని కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. అలాగా? అంటే వీరు అప్పుడప్పుడు గారెలు, అట్లు, పాయాసం ఇలాంటి వాటిని దొంగిలించి ఉంటారు. ఇలా చూడండి, మీకు తెలీదు. ఒకరోజు ఏం చేశానంటే బంగారు దుకాణానికి వెళ్లి యజమాని ముందే హారాన్ని దొంగిలించాను. పైగా ఆ విషయం అతనికి తెలియలేదు. కానీ మాకు అటువంటి ఉద్దేశాలు లేవు. అయినా మహారాజు గారు మా ఇద్దరిని కారాగారంలో పడేశారు. వీళ్ళిద్దరికీ మహారాజు మీద కోపం ఉంది. వీళ్ళని నా పన్నాగంలో భాగం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ తెలివైన వాళ్ళిద్దరూ నాకు తోడయ్యారంటే అద్భుతంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఎలాగో ఒక అపరాధం చేస్తే చాలు. అప్పుడు వీళ్ళిద్దరికీ తిరిగి వెళ్లే అవకాశం ఉండదు. పండిత్ రామకృష్ణ గారికి, ముల్లా నసరుద్దీన్ గారికి ఇంత చిన్న పని చేసినందుకు కారాగారంలో బంధించారు. ఒక చిన్న పరిహాసానికి అంత కఠిన శిక్ష. మన వల్ల ఎప్పుడైనా తప్పు జరిగితే మనల్ని కూడా మహారాజు కారాగారంలో బంధిస్తారా? నిజమేమిటంటే మహారాజు గారికి కోపం వచ్చిందంటే వారికి పండిత్ రామకృష్ణ కనిపించరు, మనిద్దరము కనపడము. మీరు చెప్పింది నిజమే మహారాణి చిన్నదేవి. మీకు గుర్తున్న మహారాణి చిన్నదేవి, కొంతకాలం క్రితం మహారాజు మన ఇద్దరికి ఎలాంటి శిక్ష విధించారో? ఒకవేళ నా ఆదేశాన్ని ఉల్లంఘించారంటే మీ ఇరువురిని కారాగృహంలో పడవేస్తారు. ఒకవేళ ఆహారంలో ఉప్పు ఎక్కువైతే మనల్ని దేశ బహిష్కరణ చేస్తారా? వారి మర్యాదలలో ఏమైనా లోటుపాట్లు జరిగితే మరణ శిక్ష విధిస్తారా? మహారాణి చిన్నదేవి, దేవుడు దయ వల్ల మన ఇద్దరు ఉన్నాం. మహారాజుకి కోపం వచ్చిందంటే మనం ఒక్కొక్కరిగా కారాగారానికి వెళ్ళొచ్చు. ఆలోచించండి, ఒకవేళ మహారాజుకి ఒకే భార్య ఉంటే ఎన్నిసార్లు కారాగారానికి వెళ్ళొచ్చేదో. మీరు చెప్పేది నిజమే. నిజం చెప్తున్నారా? ముల్లా నసరుద్దీన్ గారు, ముల్లా నసరుద్దీన్ గారు లేవండి. పంతులు గారు పడుకోనివ్వండి. అయ్యో లేవండి త్వరగా. ఏమిటి విషయం? ఏమైంది? చూడండి. ఎక్కడికి వెళ్ళాడు? అదే కదా. మహారాజుకి జయము. ఇప్పుడే సూచన అందింది. భానుమతి గారి ఆరోగ్యం బాలేదట. మిమ్మల్ని వెంటనే పిలిపించారు. సరే నువ్వు వెళ్ళు. మా సోదరి భానుమతి చెంతకు మేము వెంటనే వెళ్ళాలి. మహారాణులకు సూచించేందుకు ఇది సరైన సమయం కాదు. మంత్రి గారికి సూచన అందించాలి. పండితులు గారు, నా మాట వినండి, నా మాట వినండి. మీకు విషయం తెలీదు. మీరు నాకు తోడయ్యారంటే నేను మీకు, మీ కుటుంబానికి ఎంత డబ్బిస్తానంటే అది మీరు ఊహించలేరు. నా దగ్గరికి ఎంత డబ్బు వస్తుందంటే అది మీకు తెలీదు. ఏం మాట్లాడుతున్నారు? ఇంతకీ ఆ ధనం ఎలా వస్తుంది? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అందులో నేను చివరి ఘట్టం వరకు చేరుకున్నాను. మీరు నాతో చేతులు కలిపితే చాలు. కానీ అసలు ఆలోచన ఏంటి? చెప్పండి, ఏమిటి ఆలోచన? ఇంత ధనం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. అది
అరే రే, ఇతనితో మన సుఖదుఖాలని ఇతనితో పంచుకుంటూ వచ్చాం. కానీ ఇతను అలా కాదు. పండిత రామకృష్ణ, సైనికులు పిలవండి, ఆలోచించకండి. అరే పండితులు గారు నేను చెప్పేది వినండి. అవసరం లేదు, నేను మీకు చెప్తాను. అదేంటంటే నేను ఒక సొరంగం తవ్వాను. ఆ దారి గుండా వెళ్తే కోశాగారానికి చేరుకోవచ్చు. ఈ కారాగారం నుంచి కోశాగారానికి, అక్కడి నుంచి రాజభవనం బయటి వరకు దారి సొరంగంలోనే ఉంది. నేను లోపలే ఉండి నా తోటి వాళ్ళకి సాయం చేయగలుగుతాను. ఈ రోజు రాత్రి నేను, నా సోదరుడు, నా సోదరి ఈ దొంగతనాన్ని అమలు చేయబోతున్నాం. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి తిరిగి వచ్చేస్తాను. అందువల్ల నా మీద ఎవరికీ అనుమానం రాదు. 15 రోజులు గడిచాక నా శిక్షా సమయం పూర్తయిన తర్వాత ఆ దోచుకున్న ధనాన్ని మేము ముగ్గురం పంచుకుంటాం. తర్వాత పెద్ద ఆలోచన చేస్తాం. మీరు మీ జీవితమంతా మహారాజుకి సేవ చేసినా ఇంత ధనాన్ని మాత్రం ఆర్జించలేరు. అదే నాతో చేతులు కలిపారంటే ఒక్క రాత్రిలోనే ఆర్జించొచ్చు. ఒకవేళ నేను అంగీకరించకుంటే దొంగతనం గురించి ఇంకేమీ చెప్పడం. మహారాజు గారికి దీని గురించి చెప్తే కారాగారం నుంచి బయటపడేందుకు నేను వేసిన పన్నాగం అంటారు. లేదు లేదు, నేను ఎలాగైనా ఈ దొంగను పట్టించాలి. నాకు అంగీకారమే. మీతో చేతులు కలిపేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మేము కూడా సిద్ధమే. అంతా నేను అనుకున్నట్టే జరుగుతోంది. ఇద్దరూ నా పన్నాగంలో భాగమయ్యారు. కానీ ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి, మీకున్నంత తెలివితేటలు నాకు కూడా లేవు. అద్భుతం, అద్భుతం. మీరిద్దరూ నాకు తోడుగా ఉంటే చాలు. ఆ తర్వాత జరిగేదంతా మంచే మంచే. చూడండి తమరు తప్పుగా అనుకోనంటే నేను సలహా ఇస్తాను. ఒక మంత్రం ఉంది, దాన్ని ఉచ్చరిస్తే అన్ని కార్యాల్లోనూ విజయం సాధిస్తాము. మహాపండితులైన పండిత రామకృష్ణుల వారు ఏం చెప్పినా నేను అంగీకరిస్తాను. మీరు ఒక్కసారి నాతో చేతులు కలపండి చాలు. మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. తమరు రాజకోశాగారాన్ని దొంగిలించడానికి వెళ్లేటప్పుడు ఆ మంత్రాన్ని అక్కడ లిఖించండి. ఏ మంత్రం? చంద్రమండలానికి మెట్లు, గాలి భవనాన్ని నిర్మించు, బజ్జీలలో చట్నీ నంచుకో, దేవుని ఆశీర్వాదాన్ని పొందు. ఈ మంత్రం ఏదో విచిత్రంగా ఉంది కదా? శివ 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 శివ, భగవంతుని మంత్రాలను విచిత్రమని అనకూడదు. ఒకవేళ తమకి మంత్రాలపై నమ్మకం లేకుంటే వదిలేయండి, ఏం పర్వాలేదు. పండిత రామకృష్ణుల మాటను నేను నమ్ముతాను. దానివల్ల లాభం కలగొచ్చేమో. మీరిచ్చిన సలహాను నేను తప్పకుండా పాటిస్తాను. మీ సందేశాన్ని నా సోదరుడు, సోదరికి కూడా అందిస్తాను. మహారాజు గారు కానీ ఇంకెవరికైనా ఈ సందేశాన్ని నేనే రాయించానని తెలిస్తే చాలు. కోశాగారాన్ని దొంగిలిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. కానీ మహారాజు గారికి ఈ సందేశం అందవలసిందే. భగవంతుడా, ఈశ్వరా, ఒక్క రాత్రిలో రాజకోశ మొత్తాన్ని ఎవరో దోచుకున్నారు. రాజకోశ రక్షణలో ఇంత పెద్ద పొరపాట. మన సురక్షా వ్యవస్థ మీద ఇది చాలా పెద్ద మచ్చ ఏర్పరిచింది. మహామంత్రి గారు, మహారాణి, ఇదంతా ఎలా జరిగింది? అది రాణిగారు. జవాబు చెప్పండి కోత్వాల్ గారు. రాజకోశ రక్షణ బాధ్యత ఎవరి మీదుంది? ఈ బాధ్యత ఎవరి మీదుంది? వీళ్ళెందుకు పనికిరారు మహారాణి గారు? ఎందుకు పనికిరారు? ఇంకా నిలబడి ఏం చూస్తున్నారు? చూడండి, ఇంకా ఏమైనా మిగులుందా లేదా అని చూడండి. సంపూర్ణ రాజకోశ ఖాళీ అయ్యింది. రాజ పరిపాలన ఎలా జరుగుతుంది? ఏదైనా సరే నేను నా నగల్ని ఎవరికీ ఇవ్వను. మహారాణి తిరుమలాంబ, దయచేసి శాంతించండి. ఇక్కడందరూ చింతిస్తున్నారు, చూస్తున్నారు కదా. మహామంత్రి గారు, మహారాజుల వారెక్కడ? మహారాణి,
మహారాజు గారు భానుమతి దగ్గరికి వెళ్లారు, అనారోగ్యంగా ఉందని. అర్ధరాత్రి దాటింది, మిమ్మల్ని ఇద్దరిని కంగారు పెట్టకూడదని. అందుకే నాకు సూచననిచ్చి మహారాజు వెళ్లారు. మహారాణి, నేను దొంగని వెతికి పట్టుకుంటాను. ఆగండి మహామంత్రి గారు. మీరు ఆ దొంగను విజయనగరంలో వెతకలేరు. మహారాణి, కానీ ఎందుకు? ఆ దొంగ చంద్రమండలంలో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఏంటి? ముల్లా నస్రుద్దీన్ గారు ఏ నిచ్చెనైతే తయారు చేశారో ఆ నిచ్చెన ద్వారే చేరుకోగలుగుతారు. మహారాణి తిరుమలాంబ, మీరు ఏమంటున్నారు? ఇలా నేను అనడం లేదు గురువర్యా. అలా చూడండి. ఈ సంకేతమంతా ఆ దొంగ మనకిచ్చింది. కానీ నిన్ను చాలా తెలివైనదాన్ని. చూడండి, నాకు ఈ సంకేతం అంతా అర్థమైంది. దొంగ చంద్రమండలంలో గాలి భవనంలో నివసిస్తున్నాడు. కానీ బజ్జీలకి చట్నీకి చందమామతో ఏం సంబంధం? ఇప్పుడు అర్థమైంది మహారాజు పండిత రామకృష్ణ ముల్లా నసరుద్దీన్ గారి ఎందుకు కారాగారానికి పంపించారు. పండిత రామకృష్ణ కారాగారంలో ఉండి కూడా తన బాధ్యతను నిర్వర్తించారు. మహారాజు చెప్పింది నిజమే. అద్భుతం పండిత రామకృష్ణ, అద్భుతం. మహారాజు గారు కానీ మంత్రివర్యులు కానీ నా సందేశాన్ని అర్థం చేసుకుని ఉంటారా? క్షమించండి, క్షమించండి ముల్లా నసరుద్దీన్ గారు. విరిచేశారు పంతులు గారు. అయ్యో, క్షమించండి, క్షమించండి. త్వరగా త్వరగా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. వీరే నా తమ్ముడు ఇంకా చెల్లెలు. ప్రణామాలు, ప్రణామాలు. ప్రణామాలు. నేను మీతో చెప్పాను కదా, మన పన్నాగంలో వీళ్ళు మనకి తోడుగా ఉన్నారు. ఏం సందేశం తెచ్చారు? మిఠాయిలు గోదాం వరకు సురక్షితంగా చేరుకున్నా. ఆలోచన సఫలమైంది. యోచన ఫలించిందట. అవునవును, అలాగా. ఇప్పుడు మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. మిఠాయిల్ని ఇంకెవరూ దొంగిలించకూడదు. మేము అప్రమత్తంగా ఉంటాం. ఓ సోదరా ఇలారా, సోదరా ఇలారా. ఈ పాటికే కోశాగారంలో ఎవరో ఒకరు నేను రాయించిన సందేశాన్ని చదివే ఉంటారు. వారికి నా సంకేతం కూడా అర్థమయ్యి ఉంటుంది. చూడు సోదరా, నాతో చెప్పు, మీ వాళ్ళు మిఠాయిలు ఎక్కడ దాచిపెట్టారు? సురక్షితంగా ఉంచారా లేదని నేను నిన్ను అడుగుతున్నాను. లేదంటే చీమలు మిఠాయిని తినేస్తాయి. మిఠాయిల్ని ఎలాంటి చోట పెట్టామంటే ఒక్క చీమ కూడా దరిదాపుల్లోకి రాలేదు. ఏమంటున్నారు మీరు? భలే భలే భలే, ఎంతో తెలివైన వారు తమరు. విజయనగరంలో అటువంటి చోటు ఉన్నట్టు ఇప్పటి వరకు నాకు తెలియనే తెలియదు. అన్నట్టు ఎక్కడుంది? భిక్షకుల బస్తీ. ఆ చోటు మీద ఎవ్వరికీ అనుమానం రాదు. ఇది మహారాజు గారికి తెలియజేయాలి. కానీ దొంగ మహాశయ, భిక్షకుల బస్తీ చాలా విశాలమైంది కదా, అక్కడ ఎక్కడ? బస్తీలో ఒక పెద్ద సందు ఉంది కదా. పండిత రామకృష్ణ గారు, అలాగే ముల్లా నసరుద్దీన్ గారు, మహారాణులు మీ ఇద్దరి శిక్షని రద్దు చేయించారు. రండి, పదండి పదండి పదండి. మీరేం దిగులు పడకండి, మేమిరువురు ఎప్పటికీ మీతోనే ఉంటాం. పండిత రామకృష్ణ గారు, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళకండి. ఎందుకు తీసుకెళ్ళొద్దంటున్నారు? అది ఎందుకంటే ఈ దొంగ గారితో మా ఇరువురికి మంచి స్నేహం ఏర్పడింది. వీరితో ఇంకొక 2-3 రోజులు మేము ఇక్కడే ఉంటాం. ఏమంటారు చెప్పండి? కొత్తవాల్ గారు వీళ్ళని ఇక్కడే ఉండనివ్వండి. అది అసంభవం. రాణుల ఆదేశాన్ని నేను పాటించి తినాలి. రండి, వెళ్ళిపోదాం. కోశాగారాన్ని దొంగిలించిన దొంగ నితిని ఎక్కడ దాచిపెట్టాడో కాసేపట్లో చెప్పబోతున్నాడు. ఈ విషయం వీరికి ఎలా చెప్పాలి? ఇంకో కొన్ని రోజులు ఈ శిక్షను అనుభవించనివ్వండి. బలే 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 బలే, వినండి. నాకు రావాలని లేదు, ఇక్కడే ఉండనివ్వండి. అవును అవును, ఉండనివ్వండి. అరే ఏంటి ఉండనిచ్చేది? అసలు మీరేం మనుషులండి? శిక్ష రద్దు చేసిన తర్వాత కూడా బందీ గృహంలో ఉండాలనుకుంటారా? వీల్లేదు. మీరు రండి, నాతో రండి. ముల్లా గారు, మీరిక్కడేం చేస్తున్నారు? చెప్పండి, ఆ చోటు ఎక్కడుందో త్వరగా చెప్పండి. పండిత రామకృష్ణ గారు, పండిత రామకృష్ణ, నేను చెప్పేది వినండి. చెప్పండి, త్వరగా చెప్పండి. పండిత రామకృష్ణ గారు, పండిత రామకృష్ణ గారికి, ముల్లా నసరుద్దీన్ గారికి, పండిత రామకృష్ణ గారికి, పండిత రామకృష్ణ గారికి. నేను చూస్తున్నది నిజమేనా?
ఇతనిప్పుడేగా వెళ్ళాడు, అప్పుడే బయటకు వచ్చేసాడేంటి? ఎలా జరిగింది? తెలియడం లేదు గురుగారు. రండి రామకృష్ణ. ధన్యవాదాలు. మహారాణి చిన్నదేవి, మహారాణి తిరుమలాంబ, మహారాజు వీరికి 4 రోజుల శిక్షను విధించారు. కాని వీరు ఒక్క రోజులోనే కారాగారం నుంచి బయటకొచ్చేశారు. ఎలా? అవును గురువర్య, ఇది సంపూర్ణ రాజకోశ ధనానికి సంబంధించింది. మహారాజు గారు లేని సమయంలో రాజకోశంలోని ధనం దొంగలించిన వాళ్ళని వెతకడానికి పండిత రామకృష్ణ, ముల్లా నసరుద్దీన్ గారి కంటే తెలివైన వాళ్ళు ఇంకెవరుంటారు చెప్పండి? అందుకని ఇద్దరిని కారాగారం నుండి విడిపించాలని నేను ఆదేశించాను. మహారాజు కోపిష్టి, మీ ఇద్దరి పట్ల అన్యాయంగా ప్రవర్తించారు. మేమిద్దరం వారి తరపున క్షమాపణ కోరుతున్నాం. లేదు మహారాణి, ఆ ఆవశ్యకత లేనే లేదు. అసలిక్కడ ఏం జరుగుతోంది? మహారాణి క్షమాపణ అడుగుతున్నారా? క్షమించాలి మహారాణి, దయచేసి వివరంగా వివరించండి. ఏం జరుగుతోంది? నేను చెప్తాను గురువర్య. వీరిద్దరినీ కారాగృహానికి మహారాజు ప్రత్యేక కారణంతో పంపించారు. అసలు ఆ దొంగ ఎవరో, బజ్జీలు ఎందుకు దొంగలించాడో, అతని వెనక ఉన్నది ఎవరో తెలుసుకోవడం కోసం. భలే, మీ ఇద్దరి తెలివిని అభినందిస్తున్నాను. మీ ఇద్దరిని ఏ ఉద్దేశంతో పంపించామో అది చెప్పకుండానే మీరు తెలుసుకోగలిగారు. మొదట్లో నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆ దొంగ అసలు ఉద్దేశం నాకు అర్థమైందో అప్పుడే నాకు మహారాజు గారి ఆలోచన అర్థమయ్యింది. ఏమిటా ఉద్దేశం? మీరు నా ఆకలిని తీర్చారు. ఇది మీకు చాలా చిన్న బహుమానం. అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి దొంగతనం ఎలా చేశాడు? ఇదంతా మహారాజు గారి ఆలోచనలో భాగమే. నేను వారికి తోడుగా ఉన్నాను. మహారాజు గారు కోరుకున్నట్లుగానే ఆ దొంగ అసలు ఉద్దేశమేమిటో నేను గ్రహించగలిగాను. అతన్ని మభ్యపెట్టి అడిగితే రాజకోశాగారాన్ని దొంగిలిస్తున్నట్టుగా అతను చెప్పాడు. తరువాత మేము అతన్ని ఎలాగో ఒప్పించి దొంగిలించే సమయంలో అతని సహచరులలో ఒకరితో కోశాగారం గోడపైన నేను చెప్పిన సందేశాన్ని లిఖించేలా చేశాను. మాకు పూర్తి నమ్మకం ఉంది మా సంకోచాన్ని మీరు అర్థం చేసుకుంటారు అని. అదే చంద్రమండలం గాలి సంకేతం కదా, నాకు ముందే తెలుసు. ఇది పండిత రామకృష్ణ, ముల్లా నసరుద్దీన్ గారి తెలివితేటలని. ఆగండి. పండిత రామకృష్ణ, అంత సంతోషించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా రాజకోశంలోని ధనం తిరిగి దక్కలేదు. మరి చెప్పండి పండిత రామకృష్ణ, మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది కదా, ఆ దొంగ రాజకోశంలోని ధనము ఎక్కడ దాచిపెట్టాడు? ఆ విషయమే నేను తెలుసుకోబోయాను. కానీ ఈ కోత్వాల్ మహాశయ గారు అక్కడికి వచ్చి నన్ను లాక్కొచ్చారు. కానీ నేను మహారాణుల వారి ఆజ్ఞని పాటించాను అంతే. మొదటిసారి బందిఖానాలో నుంచి బయటికి రావడం బాధగా ఉంది కదూ? ముల్లా గారు, ఈ అనవసరపు వాదనను పక్కన పెట్టండి. మీరు పండిత రామకృష్ణ అందరికీ సూచనను ఇవ్వండి. అసలు దొంగ రాజకోశంలోని ధనాన్ని ఎక్కడ దాచిపెట్టాడు? గురువర్య, చూడండి, మాకు అతని ద్వారా కోశాగారంలోని ధనాన్ని భిక్షకుల బస్తీలో దాచిపెట్టారట. నా ఉద్దేశం ప్రకారం మనం భిక్షకుల బస్తీలో వెంటనే వెతికించడం మంచిది. నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. లేదు మహారాణి, మనకి సరైన స్థానం ఏదో తెలిసేంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోకూడదు. అలా చేస్తే దొంగ అతని తోటి వాళ్ళు అప్రమత్తం అవుతారు. అయితే ఒక్కటే మార్గం ఉంది.